వన్ టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బ్రిటన్ లో హెడ్లైన్స్. ట్రంప్ కు బిగ్ షాక్, అమెరికాలో హోరెత్తిన నిరసనలు. పండుగ సీజన్ లో స్వదేశీ ఉత్పత్తులనే కొనండి, ప్రధాని మోదీ పిలుపు. పారిస్ మ్యూజియంలో భారీ చోరీ, నెపోలియన్ ఆభరణాలు మాయం. అగ్రరాజ్యం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ భారీ సంఖ్యలో అమెరికన్లు నో కింగ్స్ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇక అమెరికన్లకు మద్దతుగా లండన్ నుంచి వాషింగ్టన్ వరకు యూరప్ దేశాల్లోనూ వీరికి సపోర్టు లభించింది. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా గ్రేట్ సంస్కరణల పేరుతో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వీసాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, షట్డౌన్ వంటి నిర్ణయాల కారణంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన పాలన తీరు, విధానాలపై అనేక దేశాలతో పాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనిపై గతంలో కూడా నిరసనలు చేపట్టిన అమెరికన్లు తాజాగా మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చారు. పారిస్ లోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లౌవ్రే మ్యూజియంలో ఆదివారం చోరీ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియం నుంచి నెపోలియన్ సామ్రాజ్యానికి చెందిన అపురూప ఆభరణాలను దొంగలు అపహరించారు. నిర్మాణంలో ఉన్న ప్రాంతం నుంచి బాస్కెట్ లిఫ్ట్ సాయంతో మ్యూజియం లోపలికి ప్రవేశించిన దొంగలు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే ఈ దోపిడీని పూర్తి చేశారు. వారు డిస్క్ కట్టర్ వంటి పరికరాలతో గ్యాలరీ పగలగొట్టి నెపోలియన్ ఎంప్రెస్ మ్యూజియంకి చెందిన 9 విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఫ్రెంచ్ మీడియా తెలిపింది. దొంగల బృందం మోటార్ సైకిళ్లపై పారిపోయినట్లు సమాచారం. ఈ చోరీ జరిగిన సమయంలో మ్యూజియం తెరిచి ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదని ఫ్రెంచ్ సాంస్కృతిక శాఖ మంత్రి రాషిడా దుతి ధృవీకరించారు. చోరీకి గురైన ఆభరణాల చారిత్రక వారసత్వ విలువైన అపారమైనదని అధికారులు పేర్కొన్నారు. పర్వదినాల సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ఎక్స్ ఖాతాలో ఆదివారం ఒక పోస్టు పెట్టారు. 140 కోట్ల మంది భారతీయుల కృషి, సృజనాత్మకత వస్తువులైన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ పండుగ సీజన్ ను ఆనందాలతో గడపండి. భారతీయ ఉత్పత్తులను కొనండి, నేను కొన్నది స్వదేశీ ఉత్పత్తి అని గర్వంతో చెప్పండి. పండుగ సీజన్ లో ఏ స్వదేశీ ఉత్పత్తులను కొన్నారో వాటి వివరాలను మీ సొంత సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేసి అందరితో షేర్ చేసుకోండి. స్వదేశీ ఉత్పత్తులను, వాటి కొనుగోళ్లను ప్రోత్సహించండి. కొన్నవి అన్ని సోషల్ మీడియాలో పెట్టండి. ఇలా మీరు ఇంకొకరిలో స్ఫూర్తిని రగిలించగలరు అని మోదీ హితవు పలికారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను నిర్వహించిన అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చరణతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు, సౌకర్యాలు హరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకులు డి సోమయ్య పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుంచి 4 వరకు ఏలూరులో జరిగే ఇప్పు రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ నిమిత్తం ఆదివారం కోడేలు హమాలి కాలనీలో ప్రచారం మరియు విరాళాల సేకరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాలు మన ఏలూరు నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి
మా కార్మిక సోదరులు మా కార్యకర్తలు మీ వద్దకు విరాళాల నిమిత్తం వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి మేము ఐఎఫ్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గం, శ్రామిక ప్రజానీకం, కష్టజీవులు, ఉద్యోగులు, కార్మికుల సమస్యల మీద ఐఎఫ్టీ నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ యొక్క ఐఎఫ్టీ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లోని మల్లాపురం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. రైతు వెంకటేష్ కు చెందిన ఆవు దూడలపై దాడి చేసి చంపి తినేసి దీంతో రైతు వెంకటేష్ కు 40,000 రూపాయలు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతల దాడుల నుంచి తమ ప్రాణాలను రక్షించాలని అటవీ శాఖ అధికారులు, గ్రామస్తులు, రైతులు కోరారు. నా పేరు వెంకటేశ్వర, కలందరం మండలము, మల్లాపురం గ్రామము, పాలవాయి పోస్టు. ఇంటి ముందుగిన చిరుత దాడులు ఎక్కువైనవి. ఇంటి ముందుగిన 2 తిన్నవి మావే. అవుడిగిన ఒక 60,000 రూపాయల నష్టము జరిగింది. అధికారులకు గిన చెప్పినాము, స్పందించలేదు. ఇప్పుడు గిన 2 తిన్నవి ఒక 50,000 రూపాయల వరకు నష్టం జరిగింది. చిరుత దాడి ఎక్కువైపోయింది. ఇప్పుడన్నా సుప్రసిద్ధ సినీ హీరో సూపర్ స్టార్ స్వర్గీయ ఘట్టమనేని కృష్ణ సోదరుడు, ప్రముఖ సినీ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు తమ కుటుంబ సమేతంగా దివిసీమ పర్యటనకు వచ్చారు. వారికి ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఘనంగా స్వాగతం పలికారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి ఆది శేషగిరిరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శేషగిరిరావు మాట్లాడుతూ మండలి కుటుంబంతో తమకున్న అనుబంధం స్మరించుకున్నారు. దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకోవడానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర మంత్రి మండలి వెంకట కృష్ణారావు తన పదవిని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడి తనకు పదవుల కంటే కష్టాల్లో ఉన్న తమ ప్రజలకు అర్ధజన బంధువుగా నిలవటమే ముఖ్యమని స్పష్టం చేసి ఉప్పెన బాధితుల కన్నీరు తుడిచి అభాగ్యులకు అండగా నిలిచిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మానవతావాది అని అన్నారు. కుటుంబానికి అనేక సంబంధాలు ఎప్పుడు కూడా మా నాన్నగారు దగ్గర నుంచి ఎప్పుడైనా వచ్చేది వారిని కొండ వచ్చేవారు కాదు. అలాగే కృష్ణారావు కూడా మా ఊరు సందర్శించడం జరిగింది. తెలుగు ప్రపంచ మహాసభ మొట్టమొదటిగా వచ్చేది ఆయన ప్రారంభించిన ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతూ ఉంటాయి. బుద్ధప్రసాద్ గారు కొనసాగిస్తున్నారు. అలాగే ఎంతగా చెప్పినట్టుగా వారు ఆ పాట తిరస్మరణీయంగా స్మరించిన విధంగా ప్రజలందరూ కూడా తల్లి వారిని ఆదుకోవాలని ఉద్బోధన చేసే విధంగా సినిమా ద్వారా కూడా చాలా కల్పించి మానవతా హృదయాలందరినీ కూడా అలాగే రాజకీయ రంగంలో కూడా మా నాన్నగారు వారు కానీ పనిచేయడం అయితే వాటన్నిటికీ కూడా అయితే ఒకటి ఆరాధన మా నాన్నగారు కృష్ణ గారు ఆలోచించిన ఒక కార్యక్రమం జరగడం బాగుంది. అదే మంగళగిరిలో సినీ స్టూడియో నిర్మించడానికి కృష్ణ గారు ముందు కావడం వారి ప్రభుత్వం స్థలం కూడా ఏ కారణాలు ఆగిపోయింది. కరెక్ట్గా అది కట్టి నుండి వాళ్ళ ఏదైతే వాళ్ళ అమరావతి రాజధానిలో ఆ రాజధానిలో మొట్టమొదటి స్టూడియో నిర్మాణం చేస్తారు. ఆ తర్వాత వారు పద్మాలయ స్టూడియో హైదరాబాద్ కట్టారు. కానీ మొట్టమొదటి ఆయన ఆలోచించి మంగళగిరిలో కట్టారు. అది ధరల జరుగుతుంటే వారు మనకి ఈ పరిశ్రమ అంతా కూడా ధరలు వచ్చే పరిస్థితి ఉండేది. కొన్ని సందర్భాలు ఎలా చెప్పడం కానీ ఆ రకంగా అది మాత్రం ఒక రకంగా మనకి ఉమ్మడి కర్నూలు జిల్లా పేద బల్జ మెరిట్ విద్యార్థులకు రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రూపా ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు పంపిణీ చేశారు.
కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో ఉన్న సమావేశ మందిరంలో 220 మంది పేద బలిజ విద్యార్థులకు 18వ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు, పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి, బలిజ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూపా కన్వీనర్ కోనేటి చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా రూపా 50%, తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు 50%, సుమారు 250 మంది బలిజ సంఘ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు 8 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్, ఇండియా కూడా ఇంగ్లాండ్ వాడే కదా అందరికి నేర్పింది, వాడే పాడితే కదా ఇక్కడ. న్యూజిలాండ్ ఐర్లాండ్ మొదలు పెట్టారు. ఆడు కూడా అడగ అసలు పాకిస్తాన్ని రాష్ట్ర నేత మహాజన సోషలిస్టు పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జంగారెడ్డిగూడెం పట్టణంలో లాగు కిరణ్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు విష్ణుపల్లి సిద్ధు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ నెల 21వ తారీఖున మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశాన్ని జిల్లాలో ఉన్న ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిద్ధు మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో బయలుదేరి ఒంగోలు చేరుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఒక వ్యక్తి కాదని, శక్తిగా గత 3 దశాబ్దాల పోరాటాల యోధుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారని, అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఆరాధ్య దైవమయ్యారని తెలిపారు. 21వ తేదీన జరిగే ఈ యొక్క కార్యక్రమానికి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మహాజన సోషలిస్ట్ పార్టీ మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు పెద్ద ఎత్తున ఒంగోలుకి చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మనకే గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పిఎస్ జెండా దిమ్మల నిర్మాణం, ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల గ్రామ కమిటీల నిర్మాణం పిలుపునిచ్చి సుమారు 3 నెలల కాలం గడిచింది. దీనికి సంబంధించి పూర్తి రిపోర్టు, పూర్తి సర్క్యులర్తో ఒంగోలు చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు అంటే ఆయన ఈ సమాజం కోసం, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి తాడిత పీడిత వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యోత్సవ వేడుకల్లో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు పి వెంకట్రావు పేర్కొన్నారు. ఆల్వాల్లోని సత్యసాయి సేవా కేంద్రంలో నిర్వహించిన సత్యసాయిబాబా శత జయంత్యోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు ఫెసిలిటేషన్ కార్యక్రమాన్ని జరిపారు. చాలా ఆనందంగా జరిగింది కదా. అండ్ ఇది చూడడానికి కళ్ళు సరిపోవు, ఇది వినడానికి మన చెవులు సరిపోవు. అండ్ November 23కి వీఆర్ ఆల్ గోయింగ్ టు ఉత్తమర్తి ఫర్ సేవ. ఇట్ ఈస్ నాట్ అంటే చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, చిన్న పెద్ద, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎవ్రీబడి ఆర్ స్వామిస్ చిల్డ్రన్. స్వామి షవర్స్ హిస్ బ్లెస్సింగ్స్ ఆన్ ఎవ్రీబడి ఇన్ ద సిమిలర్ మ్యానర్. థ్యాంక్ యూ సాయి. శత జయంతి వేడుకలు అంటే స్వామివారు అవతారం తీసుకొని ఈనాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క శాఖలు ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరింపబడి ఉన్న ఈ శుభ సందర్భంలో ప్రపంచమంతా కూడా ప్రశాంతి నిలయానికి చేరుకుంటున్న ఈ శుభ సందర్భంలో నవంబర్ 13వ తారీఖు నుంచి మత్తుకు బానిసలైన విద్యార్థులు బడికి సాహిబ్ సెంటర్ నుంచి పంబలేరు పోవు దారిలో బైక్ పై నుంచి కింద పడిపోగా సలీం అనే జర్నలిస్ట్ పైకి లేపగా సహాయం చేసిన అతనిపై దారుణంగా దాడికి దిగిన పోఖ్రీ విద్యార్థులను కఠినంగా శిక్షించాలని
బాధితుడికి తగిన న్యాయం చేయాలని, దాడిని ఖండిస్తూ గూడూరు టవర్ క్లాక్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద జర్నలిస్టుల నిరసన వ్యక్తం చేశారు. విలేకరులు మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల పోలీసు వారు చిన్నచూపు చూస్తున్నారని, నిందితులపై పెట్టి కేసులు నమోదు చేసి గూడూరు 1 టౌన్ పట్టణ సిఐ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులకు కనీస ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. నిర్లక్ష్య ధోరణితో వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇలాంటి వైఖరి జర్నలిస్టుల పట్ల పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి. అసలు గూడూరులో జర్నలిజానికి, పొలిటికల్ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు, అధికార వ్యవస్థకు ఎందుకు సమన్వయం లోపించిందో, కారణం ఏందో ప్రజలకి అర్థం కావాల్సింది. ఈ యొక్క కేసులో బాధితుడైనటువంటి సలీము సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అదే క్రమంలో ఈ కేసు విషయంలో న్యాయం చేయమని చెప్పి వెళ్ళేటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా సమాధానం, వ్యంగ్యంగా మద్యం సేవించి వెళ్లే మార్గంలో బైక్ జారి కాలు కింద పడినందుకు మా జర్నలిస్టు సలీం అనే వ్యక్తి వారిని లేపినందుకు వాళ్ళు మద్యం మత్తులో గంజాయి సేవించి అతనిపై దాడి చేశారు. దీనిపైన మా మిత్రుడు సలీం అయినటువంటి అబ్బాయి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కి గత 3 రోజుల క్రితమే వెళ్తే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిన్న అందరం జర్నలిస్టులు కలిసి నిన్న సాయంత్రం ఎక్కువగా మాట్లాడితే అప్పుడు నేను కేసు కట్టాను, సెక్షన్లు అయి పెట్టానని సిఐ గారు చెప్తున్నారు. నిన్న సిఐ గారు సార్ కింద పడిన వారిని లేపిన దానికి ఎందుకు సార్ ఈ విధంగా కొట్టారు, సాటి జర్నలిస్టు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము వాళ్ళకి తగిన శిక్ష ఉంది, ఇంత జరిమానా ఉంది సార్. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది రావడం జరిగింది. ఎవరైతే మద్యం మత్తులో ఉన్నారో ఆ స్టూడెంట్స్ పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్లలో చెక్ చేయించిన పిదప ఒక్కొక్కరి దగ్గర 170 నుంచి 180 వరకు రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మద్యం మత్తులో ఉన్నారు, నైట్ స్టేషన్లో పెట్టడం సరికాదు, మార్నింగ్ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడతామని చెప్పి సాక్షాత్తు మన 1వ పట్టణం అయినటువంటి ఎస్ఐ తిరుపతి గారు ఆనాడు చెప్పడం జరిగింది. తర్వాత వారిని 3 రోజులు స్టేషన్కి రావడం తీసుకెళ్లడం 3 రోజులు జరుగుతూనే ఉంది. ఇదేందయ్యా 3 రోజులు. దేశంలో 2 చీలికలుగా విడిపోయిన ఫెడరేషన్లకు సంబంధించి హెచ్ఎఫ్ఐకి న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వస్తుందని రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికల ఏకగ్రీవానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని రాగమయూరి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీలో రెన్యువల్ చేయించాలంటే కోర్టు తీర్పు ఆధారంగా మినిస్ట్రీ ఇచ్చిన అనుమతితో గుర్తింపు వస్తోందని ఆయన గుర్తు చేశారు. అంతకన్నా ముందర ఈ జిల్లాలో ఈ మధ్య రీసెంట్గా ఈ 2-3 సంవత్సరాల్లో హ్యాండ్బాల్ క్రీడా సాధన చేస్తూ ఉద్యోగాలు సంపాదించినటువంటి వారికి సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహిద్దాం అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు వాళ్ళని ఆహ్వానించిన వెంటనే వచ్చేసి మా సన్మానాన్ని స్వీకరించడానికి చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రమణ గారికి, అలాగే మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ శాఖ సభ్యులు గుడిపల్లి సురేందర్ గారికి, మిగతా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధి ధ్యేయంగా పోతున్నటువంటి హ్యాండ్బాల్ అసోసియేషన్ ఈరోజు జనరల్ బాడీ మీటింగ్, ఈ మీటింగ్కు ముందన్నీ కూడా అంటే నేను హ్యాండ్బాల్ క్రీడాకారుని అయినప్పటికీ నేను ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా వాళ్ళు నన్ను అబ్జర్వర్గా పిలిపించారు. దానికి చాలా సంతోషం. హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధి జరగాలని, హ్యాండ్బాల్ క్రీడాకారులకు ఉద్యోగాలు రావాలని కోరుతూ మేము చేస్తున్న ప్రయత్నం స్వాగతం సుస్వాగతం. తెలుసు దాదాపుగా మనం ఇది ప్రారంభించినప్పుడు హ్యాండ్బాల్ అసోసియేషన్ మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మంచి నిర్వహణతోని హ్యాండ్బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి రామాంజనేయులు, తర్వాత సురేష్ సారు, వీళ్ళందరూ కూడా మంచి కృషి ఫలితంగానే మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2021 నుంచి కూడా బ్రహ్మాండంగా విభిన్నమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా సమైక్యం చేసి హ్యాండ్బాల్ క్రీడను బలోపేతం చేసినటువంటి ఈ కాలమంతా కూడా ఇప్పటి వరకు 2021 నుంచి దాదాపు 2025 వరకు కూడా చిన్న భిన్నమవుతున్నటువంటి ఈ హ్యాండ్బాల్ క్రీడలను
బలోపేతం చేస్తున్నటువంటి మనమందరం ఈరోజు సమావేశమై దిగీకృతంగా మళ్ళా ముందుకు నమస్కారం తెలియజేసుకుంటున్నా. అయితే మనకు ప్రతి ఒక్కరికి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్పోర్ట్స్ వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత మన ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇతరులకు కూడా మనము సహకారం అందించినట్టుగా మీరందరూ కూడా వాళ్ళకు ఇతరులకు కూడా మీరు చెప్పి స్పోర్ట్స్లో జాయిన్ కామని చెప్పి వాళ్ళను కూడా చాలామందిని క్రీడాకారులా చేరుస్తారని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నా. ఇదే విధంగా మన జిల్లాలో రామాంజనేయులు సారు ఎప్పుడు గ్రౌండ్లో ప్రతి ఒక్కరికి మంచి ట్రైనింగ్ ఇస్తుంటాడు స్పోర్ట్స్ వల్ల. అందులో మన జిల్లా తరఫున మన వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాలు అన్ని జిల్లాల్లో ఇదే విధంగా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు పక్క మన సురేంద్ర గారన్న గౌరవ కర్నూలు పట్టణంలోని దిర్నగడ్డ ఠాగూర్ నగర్ సమీపంలో ఉన్న హజరత్ హౌసెల్ ఆజం దస్తగిరి మహబూబ్ సుభాని రహమతుల్ ఆల్హే దర్గా మౌలాలి స్వామి దర్గా గత 50 సంవత్సరాల నుంచి ఉరుసు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి చాంద్ బాషా తెలియజేశారు. ఈ దర్గాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి మొక్కుబడులు తీసుకుని వెళ్తారని తెలిపారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. బిర్లాశ్వర్ దర్గా, మహబూబ్ స్వామి, మౌలాలి స్వామి దర్గా చిల్లా షరీఫ్ ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరము మేము చంద్రుడిది 20వ తారీఖు గంధము, 20వ తారీఖు ఉరుసు జరుగుతుంది. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉరుసు షరీఫ్ చేయబడుతుంది. అందరూ ఇక్కడ చుట్టుపక్కల జనాలు అందరూ వాళ్ళ మొక్కుబడులు భక్తులు అందరూ తీర్చుకోవడానికి వస్తారు. వాళ్ళ భక్తులన్నీ కోరికలు తీరి వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్న తర్వాత ఏవైతే వాళ్ళ మొక్కుబడులు ఉన్నో చెల్లించుకోవడానికి వస్తారు. మౌలాలి స్వామి దర్గా చిల్లా షరీఫ్ ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరము మేము చంద్రుడిది 20వ తారీఖు గంధము, 20వ తారీఖు ఉరుసు జరుగుతుంది. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉరుసు షరీఫ్ చేయబడుతుంది. అందరూ ఇక్కడ చుట్టుపక్కల జనాలు అందరూ వాళ్ళ మొక్కుబడులు భక్తులు అందరూ తీర్చుకోవడానికి వస్తారు. వాళ్ళ భక్తులన్నీ కోరికలు తీరి వాళ్ళ సమస్యలు తీర్చుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్న తర్వాత ఏవైతే వాళ్ళ మొక్కుబడులు ఉన్నో చెల్లించుకోవడానికి వస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఓ యువకుడు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆ దారిలో నెల్లూరు వెళ్తున్న హోంమంత్రి అనిత తక్షణమే స్పందించారు. తన కాన్వాయ్ను ఆపించి గాయపడిన యువకుడి వద్దకు స్వయంగా వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందే విధంగా అధికారులను సూచించారు. సామాన్య ప్రజల పట్ల కరుణ చూపిన మంత్రి అనిత ప్రస్తుతం అందరిలో ప్రశంసలు పొందుతోంది. వేములవాడలో వీరశేఖర భారతీ ధర్మ విజయయాత్రలో పాల్గొనడానికి వేములవాడకు వెళ్లే క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు మానేరు వంతెన వద్ద స్వాగతం పలికారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ జేఏసీ ఐక్య కార్యాచరణ పిలుపునిచ్చిన బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజల సహకారంతో బంద్ విజయవంతమైందన్నారు. ప్రజల ఆకాంక్ష రాజకీయ పార్టీల ఏకాభిప్రాయానికి ఇది సూచిక అని ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఏకాభిప్రాయానికి ఒక సూచిక కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి 50% పరిమితి అనేటువంటి మాటను ఎక్కడ రాజ్యాంగంలో లేకున్నప్పటికీ న్యాయస్థానాల పేరు మీద ఆపే ప్రయత్నం జరగకుండా గతంలో ఈడబ్ల్యూఎస్కు 10% ఏ విధంగానైతే క్యాప్ ఎత్తేసి 10% ఇచ్చినారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తెలంగాణ ప్రామాణికమైనటువంటి కుల సర్వే నిర్వహించి లెక్కలు తీసినటువంటి దృష్ట్యా పక్క తమిళనాడు రాష్ట్రంలో ఇదే విధమైనటువంటి విధానం ఆనాడు కాంగ్రెస్ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సానుకూల ప్రజల ఆకాంక్షను గౌరవించిందో
ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న భారతీయ కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై స్థానిక టీడీపీ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా పార్టీ పట్ల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా వైసీపీకి కొమ్ము కాస్తున్నావంటూ ఎమ్మెల్యేపై కార్యకర్తలు మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే అధిష్టానం దగ్గరకు ఎమ్మెల్యే లెక్కల చిట్టా తీసుకెళ్తామని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. రెడ్ బుక్ లో ఎమ్మెల్యే పేరు కూడా ఉంది అంటూ టీడీపీ శ్రేణులు కొలికపూడి హెచ్చరించారు. స్వీకరించాలని చెప్పావు, దత్తత తీసుకున్నానని చెప్పావు. ఆ అమ్మాయి ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నా. ఒక హాస్టల్లో ఉంది. నా కూతురుతోటి పాటు ఉందని చెప్పావు. ఆ రోజు నేను పెంచుకుంటున్నా, నా దత్తత నా ఆస్తుల్లో అన్నిట్లలో హక్కు కల్పిస్తున్నానని చెప్పావు. హక్కు కల్పిస్తున్నావా? ఎస్సీలు కూడా మోసం చేస్తున్నావు. ఎందుకు ఆశ పెట్టావు? నాకు రెండో కూతురు అన్నావు. ఆ అమ్మాయి ఒక హాస్టల్లో ఉన్న పరిస్థితి ఇవాళ. ఇంకా తెలుగుదేశం పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నావు. నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు కలిచావు? ఎయిర్పోర్ట్ లో ఎందుకు కలిచావు? నువ్వు ప్లాన్ చేసుకున్నావు. వైఎస్ఆర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడిచిన ఆయన శాసనసభ్యుడిగా నుంచున్న ఎన్నికల్లో నన్ను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఎలా పెట్టుకున్నారు ఆయన? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. దుబ్బా వెంకటేశ్వర్లు పార్టీ కాదంటానికి, ఇంకోళ్ళ పార్టీ కాదంటానికి ఆయనకున్న హక్కు కానీ అర్హత కానీ ఏంటో తెలియపరచాలి మా అందరికీ కూడా. వాళ్ళు పార్టీ కాదు, వీళ్ళు పార్టీ కాదు అని చెప్పి అనుకుంటూ ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ముందు వెళ్ళిపోతూ పార్టీ పదవుల్ని, ఈ పదవుల్ని, అన్ని పదవుల్ని కూడా డబ్బు కోసం అమ్ముకున్నారు అని చెప్పి నాయకత్వాన్ని చిన్నబుచ్చుతున్నందుకు కోనేరంగారావు, ఒకసారి పద్మనాథ్ గారు, 2 సార్లు లక్ష్మీ గారు, 5 పీరియడ్లు 25 ఏళ్ళు. ఒక్క మనం అధికారంలో ఇంకొక 17.5 ఏళ్ళే. ఏ నాడు కూడా ఈ అవమానాలు మేము ఎప్పుడు భరించలేదు. ఆయన దగ్గరికి వెళ్తే ఎవరైనా సరే పార్టీ సీనియర్లు ఎవరు నాకు పనిచేయలేదు అని చెప్పడం అనుకోండి, పరిపాటు అయిపోయింది. నేను ఎమ్మెల్యే గారికి నేను తమ్ముంటే మా సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మేము పార్టీకి పనిచేయలేదు అంటున్నాడో వీళ్ళందరి పేరు అధిష్టానం గమనండి. అధిష్టానం మమ్మల్ని వదిలిపెడతాం, ఆయన వదిలిపెడతాం చూద్దాం. పార్టీకి కమిట్మెంట్గా 43 ఏళ్ళ నుంచి పనిచేస్తాం. మా ఆస్తులు, మా సమయం మేము అన్ని పోగొట్టుకొని కూడా పార్టీకి సేవ చేస్తున్నాం. పార్టీని బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ట్రంప్ కు బిగ్ షాక్. అమెరికాలో హోరెత్తిన నిరసనలు. పండుగ సీజన్ లో స్వదేశీ ఉత్పత్తులనే కొనండి, ప్రధాని మోదీ పిలుపు. పారిస్ మ్యూజియంలో భారీ చోరీ, నెపోలియన్ ఆభరణాలు మాయం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. Until then, keep watching.